ఒక పచ్చి అబద్ధాన్ని చాలా నిజంలాగా మాట్లాడేటువంటి ప్రయత్నం, అద్భుతమైన నటన, ఒక సినిమా కథను చెప్పినట్టుగా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. నేను శాసనసభలో జరిగిన తర్వాత ఈ ప్రెస్ నోటికి ముందు దాన్ని చూశా. పవన్ కళ్యాణ్ గారు నిజంగా సినిమా హీరో నటుడు అనుకుంటాం, కానీ పవన్ కళ్యాణ్ గారు ఏం చాలరు. చంద్రబాబు నాయుడు గారు ఆయన నటనకు కానీ ఆయన జరిగినటువంటి ఆ తీరుని ఎక్స్ప్లెయిన్ చేసే విధానం ఆయనే కళ్ళారా చూసినట్టుగా మన త్రిపుల్ గారిని, రఘురామకృష్ణరాజు గారిని ఏ విధంగా చిత్రహింసలు చేశారు, ఏ విధంగా వారి మీద ఎక్కి తొక్కేటటువంటి ప్రయత్నం చేశారు, ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చారు. ఇవన్నీ పచ్చి అబద్ధాలని, అలాంటి కస్టోడియల్ టార్చర్ జరగలేదని నేను చెప్తున్న మాట కాదు, ఆ రోజు ప్రభుత్వం చెప్పిన మాట కాదు, ఆ రోజు పోలీసులు చెప్పిన మాట కాదు. సుప్రీంకోర్టు, సాక్షాత్తు సుప్రీంకోర్టుకు వెళ్ళి రఘురామకృష్ణరాజు గారు నా మీద టార్చర్ జరిగింది అంటే నో, మేము దాన్ని నమ్మటం లేదని పక్కన పెట్టేశారు. దాన్ని మళ్ళీ తొవ్వి తీసేటటువంటి కార్యక్రమం చేసి ఒక ఎఫ్ఐఆర్ ఇచ్చారు. ఆ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారిని దానిలో ముద్దాయిగా పెట్టారు. దానిలో విజయపాల్ అని ఒక ఆయన ఎడిషనల్ ఎస్పీలో ఎవరినో పెడితే ఆయన సుప్రీంకోర్టుకు వెళ్ళాడు, బెయిల్ తెచ్చుకున్నాడు. అది దీనిలో ఏముందని కూడా సుప్రీంకోర్టు చెప్పింది. అలాంటి కేసును మళ్ళీ ఇవాళ తీసుకొచ్చి శాసనసభ సాక్షిగా ఒక కథ అల్లి జగన్మోహన్ రెడ్డి గారిని దూషించే కార్యక్రమం చేయటం నాకు చాలా విచిత్రం వేసింది. చాలా నీచమైనటువంటి కార్యక్రమంలాగా కూడా కనిపించింది. అలాగే పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరూ కలిసి జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడేటటువంటి మాటలు మాట్లాడుతూ నేను అడుగుతా ఉన్నా. జగన్మోహన్ రెడ్డి గారు నేను చెప్పారు, సుమారుగా 1:40 ఆయన ప్రెస్ మీట్ పెట్టి చెప్పాడు, మీరు ఇచ్చినటువంటి ప్రతి వాగ్దానాన్ని మీరు అమలు చేయలేకపోతున్నారు, పచ్చి అబద్ధాలు చెప్పేటటువంటి కార్యక్రమం చేశారు కూటమి ప్రభుత్వం. అధికారంలో వచ్చిన తర్వాత ఏమీ లేదు. ఆ రోజు నేను చెప్పాను, 74,000 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు కూటమి ఇచ్చినటువంటి వాగ్దానాలు నెరవేర్చాలంటే 74,000 కోట్ల రూపాయలు కావాలి. మీరు బడ్జెట్లో ఎంత పెట్టారండి? ఏమి లేదు. వాగ్దానాలను నెరవేర్చకపోగా పచ్చి అబద్ధాలు చెప్పి మోసం చేసి ఒక చీటర్ లాగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రవర్తించాడు. ఎందుకు 420 ఐపీసీ కింద నీ మీద కేసు పెట్టకూడదు అనేటువంటి పద్ధతుల్లో వివరంగా సాక్ష్యాధారాలతో సహా జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే దానికి శాసనసభలో సమాధానం చెప్పే పనే లేదు. మాకు 164 మంది ఉన్నారన్నారు. ఏది ఒక్కరిని చెప్పమని సమాధానం? దీనికి చంద్రబాబు నాయుడు గారిని చెప్పమనండి, పవన్ కళ్యాణ్ గారిని చెప్పమనండి, లేదా ఆ లోకేష్ బాబుని చెప్పమనండి, లేక ఆ ఫైనాన్స్ మంత్రిని చెప్పమనండి. దానికి సమాధానం మాత్రం చెప్పలేరు. దానికి సమాధానం చెప్పలేరు. కానీ దాన్ని డైవర్ట్ చేసేసి త్రిపుల్ గారి మీద హింస జరిగింది అని ఒక కథ అల్లేటటువంటి ప్రయత్నం చేశారు, విచ్ ఈజ్ ఫాల్స్. నేను మనవి చేస్తున్నా, ఎస్, త్రిపుల్ గారు ఎవరు? రాజశేఖర రెడ్డి గారికి బాగా తెలుసు, మాకు బాగా తెలుసు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున 2014లో పోటీ చేయడానికి ముందుకొచ్చారు, 2019లో పోటీ చేశారు, గెలుపొందారు, మా పార్టీకి ఎంపీగా ఉన్నారు. మా పార్టీగా ఎంపీగా గెలిచిన తరువాత ఏం చేశాడు ఆయన? చంద్రబాబు నాయుడు గారి హ్యాండ్లు పపెట్ లాగా ప్రవర్తన చేశాడు. చంద్రబాబు నాయుడు గారి డైరెక్షను, చంద్రబాబు నాయుడు గారి డైలాగులు, రచ్చబండి అనేటువంటి ఒక కార్యక్రమాన్ని పెట్టి ఇష్టం వచ్చినట్టుగా జగన్మోహన్ రెడ్డి గారిని, ఈ ప్రభుత్వాన్ని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడారు. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు కాదు.